వెల్కమ్ టు నేటిదారిని న్యూస్. పిఠాపురం పట్టణం మున్సిపల్ కళ్యాణ మండపం నందు మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు 2 ఏళ్లు ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణ మున్సిపల్ కళ్యాణ మండపం నందు ప్రజా వ్యతిరేక పాలనపై నియోజకవర్గ స్థాయిలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పీఏసీ సభ్యులు వంగ గీతా విశ్వనాథ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అన్ని బూటక మాటలు అని, మరియు రైతులకు కానీ ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదని, అలాగే కరెంటు కోతలు, మహిళలకు 15,000 వేస్తారని అబద్ధపు మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ స్థాయి ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, గండేపల్లి బాబీ, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వర్ధినేటి సుజాత, రూరల్ అధ్యక్షులు అడప రఘు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి సూపర్ 6 చెప్పి గ్రామీణ ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాల్లోని బాండ్లు పంచి సంతకాలు పెట్టి అన్ని వర్గాలకి కూడా విపరీతమైన హామీలు ఇచ్చి ఆశకు గురిగొలిపి మరి 2 ఏళ్ళు కావస్తున్నా కూడా సూపర్ 6లో 1-2 కార్యక్రమాలు చేసి అది కూడా కంటి తుడుపు చర్యగా లబ్ధిదారులను తగ్గించేసి అనేక నిబంధనలు పెట్టి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, మహిళలకి నీకు 15 అని చెప్పి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా 1500 ఇవ్వకుండా ఇలా అనేక కార్యక్రమాలని ప్రజలకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఈ ప్రభుత్వము 2 ఏళ్ళు పూర్తి చేసేసుకుంది. అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచారు మీరు. అంతేకాదు ఈ 2 సంవత్సరాల పాలనలో కూడా ఎలా ఉంది అంటే అరాచకమైన పాలన కింద ఉంది. ఒక పక్క విద్యుత్ సమస్యలు, ఒక పక్క సాగునీరు సమస్యలు, ఒక పక్క మార్కెటింగ్ రైతులకి గిట్టుబాటు ధర లేని సమస్యలు, ఒక పక్క మెడికల్ కాలేజీలు మీరు అమ్మేశారు. అదేవిధంగా ఒక పక్క మరి ఇప్పుడు రీసెంట్గా డిఎస్సిలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకున్నారు. యువతకి ఎన్నో ఆశలు పెట్టారు, ఎన్నో వాగ్దానాలు చేసి ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తారా? మత్స్యకారులకు ఏం మాట ఇచ్చారు? చేనేతలకు ఏం మాట ఇచ్చారు? ఎస్సీ వర్గాలకు ఏం మాట ఇచ్చారు? బీసీ వర్గాలకు ఏం మాట ఇచ్చారు? మహిళలకు ఇచ్చిన మాట ఏది? చిన్నారులకు ఇచ్చిన విషయాలేవి? ఎంతో మంచి పరిపాలన అందిస్తామని చెప్పి అనవసరంగా అన్యాయంగా మరి అందరితో కూడా తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారాలు చేయడం, సోషల్ మీడియాని కానీ రాంగ్గా యూజ్ చేసుకోవడం, అందరి నాయకుల్ని అసభ్య పదజాలాలతో మాట్లాడడం, ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? కనీసం మీరు అంబేద్కర్ గారిని కూడా వదలలేదు. అంబేద్కర్ గారి స్మృతివనాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ మీరు అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా మీ సొంత రాజ్యాంగాన్ని చేసే విధంగా ఈనాటి పరిపాలన జరుగుతూ ఉంది. అందుకోసమే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటి ఉండి మరి ప్రజల వెన్నంటి నిలబడి వారికి మద్దతుగా ప్రతి విషయంలో ఈ 2 సంవత్సరాలు వారికి నిలబడటం జరిగింది అండగా. పిఠాపురం నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలకు ఎప్పటికప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గ కుటుంబం, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా అండగా నిలబడింది. ఇప్పటి వరకు మీరు ఇప్పుడే ఫోటో ఎగ్జిబిషన్ అన్నీ కూడా చూశారు. ఏ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి, ఏ కార్యక్రమాలు నియోజకవర్గాల్లో జరిగాయి, ఏ విధంగా చిన్న కష్టం వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మిట్ట మధ్యాహ్నం ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే కనీసం పలకరింపు లేదు. మత్స్యకారులు ఆందోళన చేసి పొల్యూషన్ గురించి అంటే 90 రోజుల్లో చెప్తామని చెప్పి 4 నెలలు అయిపోయినా మాట లేదు. ఇక్కడ 100 కోట్లతో పిఠాపురం 3 రైల్వే గేట్లు ఉన్నాయి. మాదాపురం రైల్వే గేటు, ఉప్పాడ రైల్వే గేటు, గోర్స రైల్వే గేటు. గోర్స మాదాపురంకి ఆర్యూ బిల్లుని శాంక్షన్ చేయడం, కట్టించడం, దాన్ని ప్రజలకు అంకితం చేయడం జరిగింది.
అలాగే ఆర్ఓబి ఉంది, పిఠాపురం ఉప్పాడ గేట్ అంటారు. ఇది చాలా ప్రధానమైంది. దీనికి 100 కోట్లు 60 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్థల సేకరణ కోసం 40 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ ఆర్డర్లన్నీ అయ్యాయి, అధికారుల పర్యవేక్షణ అయింది. 2 సంవత్సరాలు అయింది, ఉలుకు పలుకు లేదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మీరు వెల్నెస్ సెంటర్లు ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. రైతు భరోసా కేంద్రాలను అన్నిటి కూడా నిర్వీర్యం చేశారు. సచివాలయాలను నిర్వీర్యం చేశారు. వాటర్ ట్యాంకులు అన్నిటినీ కూడా ఏవైతే ఆ రోజు ప్రతిపాదనలు చేసి కట్టి పూర్తి చేసి ఇప్పించారో కనీసం వాటికి మోటార్లు కూడా వేయించలేదు. తాగునీటి ట్యాంకులకి మోటార్లు కూడా వేయని ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిందంటే ఈ ప్రభుత్వమే. ఇవన్నీ కూడా పర్యవేక్షణలో ఉండాలి. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకి వెన్నుపోటే జరిగింది తప్ప ఈ ప్రభుత్వంలో ప్రజలకి న్యాయం జరగలేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రజల పక్షాన నిలబడతాం. తక్షణం మీరు అందరికీ పెన్షన్లు ఇవ్వండి, తక్షణం మీరు ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగులకు భృతి ఇవ్వండి. 15 చెప్పారు కదా, అవన్నీ కూడా చేయండి. వారికి అన్నీ అందే వరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో కూడా ప్రజల వెన్నంటి నిలబడడం జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రేపు 12వ తేదీన ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రజలకు అన్యాయమే జరిగింది. ఈ అన్యాయం నిరసిస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ కుటుంబం అంతా కూడా ప్రజలు అదేవిధంగా సానుభూతి పరుల సహకారంతో ఒక పెద్ద ర్యాలీని కూడా మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 12వ తారీఖున ఈ ర్యాలీలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి కార్యకర్తలు అభిమానులు ప్రజలు కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం.